నెల్లూరు జిల్లా కావలిలో స్టాక్ మార్కెట్ ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట భారీ మోసం వెలుగు చూసింది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్వప్న, ఇప్పుడు మన నెల్లూరు జిల్లా కావలి ముసునూరు మరి జిల్లా గిరిజన కాలనీలో ఉన్నాము. ఈ కాలనీలో ఇక్కడ చూస్తున్న మనం ఈ భవనంలోనే దాదాపు మనీ స్కామ్ భారీ ఎత్తున జరిగింది. ఈ మనీ స్కామ్ నిర్వహించిన యాజమాన్యం అందరూ కూడా పరారీలో ఉన్నారు. గత 10 రోజుల క్రితమే తాళాలు వేసి ఉండడంతో ఇక్కడ ఉండే బాధితులందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చి లవోదీపం అంటూ ఇక్కడ అధికారులు కూడా సమాచారం ఇచ్చారు. ఈ దాదాపు ఇక్కడ స్థానికులు చెప్పే దాని ప్రకారం 150 కోట్లు స్కామ్తో వీరందరూ కూడా మా బాధితుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి పరారైనట్లు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ సుబానీ అనే అతను ప్రధాన సూత్రధారి. ఇతనికి గతంలో కూడా ఇలాంటి చరిత్రే ఉంది. నర్సరావుపేటలో లెక్చరర్గా పనిచేస్తూ అక్కడి నుంచి గుంటూరు, కాకినాడ ఈ ప్రాంతాలలో ఇతను ఇదే విధంగా మనీ స్కామ్ అనేది చేశాడు. అదే తెలంగాణలో కూడా ఇటువంటి మనీ స్కామ్ చేసి అక్కడి నుంచి బయటికి రావడం అనేది జరిగింది. అయితే పోలీస్ కేసులు ఉన్నప్పటికి కూడా ఇతను కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ నెల్లూరు జిల్లా కావలికి రావడం అనేది ఇప్పటికి ఇది 3వ సంవత్సరం. ఇది 3 సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో ముసునూరులో చిన్న బిల్డింగ్ తీసుకొని ఇక్కడ మనీ స్కామ్ అనేది మొదలుపెట్టాడు. ప్రధానంగా అతని ఉద్దేశం అందరికీ కూడా ఇక్కడ ఉండే సామాన్యులందరికీ, పేదవారందరినీ కూడా ఒక గ్రూప్గా తయారు చేసి వారందరికీ కూడా షేర్ మార్కెట్లో అవగాహన కల్పించడం అనేది నేర్పించాడు. షేర్ మార్కెట్లో రూపాయి పెడితే 10 రూపాయలు వస్తుందని ఒక చక్కటి అవగాహన కార్యక్రమంతో ఇక్కడ ప్రారంభించిన. అందులో సుబాని మాటగారి కావడంతో అనేక మంది, వందలాది మంది కూడా అతని దగ్గర చేరి ఏజెంట్లుగా కూడా మారారు. ఏజెంట్లుగా మారడంతో వీరందరూ కూడా మొదట కొంతకాలం వీరికి వారి దగ్గర తీసుకున్న డబ్బులన్నిటికి కూడా 1,06,000 చెల్లించడం, తర్వాత 9,000 చెల్లించడం ఇలా చేశాడు. దీంతో ఎక్కువ మంది బాధితులందరూ కూడా ఇక్కడ రావడం అనేది జరిగింది. ఇప్పుడు చూస్తే అధికారులు ఈ నెల 1వ తారీఖు నుంచి ఇతను పారిపోవడంతో ఈ మనీ స్కామ్ అనేది వెలుగు చూసింది. దాదాపు ఈ అధికారులు చెప్పే లెక్కల ప్రకారంగా 98 కోట్లు స్కామ్ జరిగిందని చెప్తున్నారు. అకౌంట్స్లలో వీరి దగ్గర ఉండే ల్యాప్టాప్ని వీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ ల్యాప్టాప్లో చూస్తే 1,370 మంది ఖాతాలు తెరిచి ఉన్నారు. ఈ 70 మంది ఖాతాలు కొందరు డబ్బులు కూడా ఓపెన్ చేసి ఉన్నారు. అంటే టోటల్గా 770 మంది మనుషులు, 770 మంది వ్యక్తులు, 1,370 అకౌంట్లలో ఈ అమౌంట్ అంతా కూడా డ్రా చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ నెల 1, 2, 3 ఒక వారం రోజుల లోపలనే దాదాపు 7 కోట్ల రూపాయలు వారి అకౌంట్లలో పడింది. అకౌంట్లన్నింటినీ కూడా సీజ్ చేయడానికి అధికారులందరూ కూడా ఏర్పాట్లు చేయడంతో ఈ అకౌంట్లలో ఉండే అమౌంట్ని అతను తీసుకోలేకపోయాడు. దీనికి సంబంధించి మొత్తాన్ని కూడా ఇక్కడ ఈరోజు ఈ బిల్డింగ్ని సీజ్ చేయడం, లోపల ఉండే సీసీ కెమెరా ఫుటేజ్ని కూడా వీరు చూస్తున్నారు. అసలు ఎవరెవరు ఉన్నారు, ఇక్కడ ఏమేమి జరిగింది, ఎంత జరిగింది అనే దాని మీద కూడా ఇక్కడ చూస్తున్నారు. అయితే ఒక ల్యాప్టాప్ మాత్రమే గత 1వ తారీఖు దొరికింది. ఇప్పటి వరకు లోపల ఏమీ లేకుండా అన్నీ కూడా వారు శుభాన్ని తీసుకొని పోవడం అనేది జరిగింది. ఇక్కడ ఉండే కావలి చుట్టుపక్కల ప్రాంతాలలో బాధితులందరినీ కూడా విచారిస్తున్నారు. వారికి ఏ విధంగా ఎంత అమౌంట్ ఇచ్చారనే దాని మీద కూడా బాధితులతో కూడా పోలీసులు మాట్లాడుతూనే ఉన్నారు. అయితే ఎక్కువ మంది ఇచ్చిన అందరూ కూడా అకౌంట్ల రూపంలో ఉండడం వల్ల బ్యాంకులో ఎంత ఇవ్వాలనేది వీటికన్నిటి కూడా లెక్కలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. దీనికి సంబంధించి బాధితుల నుంచి వచ్చే వడ్డీ కూడా తొందరలోనే పోలీసు కేసులు కట్టి వారికి ఎలాంటి రికవరీలు ఇవ్వాలనే దాని మీద కూడా ఒక ఏర్పాట్లని చేస్తున్నారు. అది ప్రస్తుతం చూస్తున్న ఈ బిల్డింగ్ కూడా ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బులతో దాదాపు 3 కోట్ల రూపాయల బిల్డింగ్తో సుబాని మొదట అద్దె ఇంట్లో ఉన్నాడు. తర్వాత ప్రజల నుంచి వసూలు చేసిన 3 కోట్ల రూపాయలతో ఇక్కడ భవనం అనేది నిర్మించారు. అదేవిధంగా కావలి చుట్టుపక్కల దగదర్తి, జలదంకి, రామాయపట్నం పోర్ట్ ఈ ప్రాంతాలలో ఫ్లాట్లు కూడా కొని ఉన్నాడు. కొన్ని పొలాలు కూడా కొని, అంటే పొలాలు కొన్న ప్రతి చోట కూడా అక్కడ ఉండే స్థానికుల్ని మొబలైజ్ చేసి వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేస్తూ డబ్బులకి మీకు గ్యారంటీగా అతను కొన్న స్థలాలను
చూపించడం అనేది ఇక్కడ జరిగింది. వీటన్నిటి మీద అతి ప్రధానంగా ఈ నెల 1వ తారీఖు కానీ పోలీసుల ల్యాప్టాప్ కానీ హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా ఉంటే ఇంకా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర ఉన్న రైతుల దగ్గర కూడా వసూలు చేయాలనేది, ఇదే మనీ స్కామ్ చేయాలనేది ఒక పక్కా ప్రణాళికతో అతను ఒక ఏర్పాటు అనేది చేసుకున్నాడు. ఈ లోపల స్థానికంగా కూడా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ప్రత్యేక చొరవతో పోలీసులు ఈ కేసుని 1వ తారీఖు నుంచి దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, అతని కోసం సుబాని కోసం గాలించడం అనేది జరిగింది. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కొందరు ఇందులో అమౌంట్ కూడా కట్టి ఉన్నారు. కొందరు పోలీసులు కూడా ఇందులో ఏజెంట్లు కూడా ఉన్నట్లు కూడా ఒక 17 మంది మొత్తం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా రాధాకృష్ణ అనే ఒక అతను అయోధ్య, వీళ్ళ మీద పోలీసు కానిస్టేబుల్గా ఉన్నారు. వీరి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా ఈరోజు సాయంత్రానికి కూడా అధికారులు చెప్పే పరిస్థితి అనేది ఉంది. జిల్లా ఎస్పీ దీని మీద ప్రత్యేకంగా కూడా పోలీసులు అందరినీ కూడా పిలిచి మాట్లాడుతున్నారు. కావాలి గతంలో ఇక్కడ పనిచేస్తూ వెళ్ళిపోయిన కొందరు అధికారులు, పోలీస్ అధికారులకు కూడా ఈ స్కామ్లో కొంచెం పాత్ర ఉన్నట్లు వీరందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఇది. నెల్లూరు జిల్లా కావలి ముస్సూరు నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్.